అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి సంపాదకీయాలని ఈ విధంగా మీ ముందుకు వీడియోల రూపంలో అందిస్తూ ఉన్నాను. దయచేసి ఈ వీడియోలను ఎక్కువ మందికి షేర్ చేయండి. గురు సందేశాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇక ఈ వీడియో శీర్షిక బాధ్యత దేవునిది కాదు, మనదే. ఈ మధ్యకాలంలో హిందూ సంస్కృతిపై జరుగుతున్న అనేక రకాల అత్యాచారాల్లో ఒకటిగా దేవాలయ భూముల విషయంలో రాజకీయ విషరాక్షసి చేసిన అక్రమాలు సంచలనాన్ని రేపుతూ ఉన్నాయి. ఒకప్పుడు పరాయి దేశీయ మతాల వారు మన శాస్త్ర గ్రంథాలను, ఆలయాలను నాశనం చేయడం చరిత్ర తెలిసిన వారికి విదితమే. స్వాతంత్ర్యానంతరం మనం ఎంచుకున్న పాలకులు, కుహన మేధావులు చేస్తున్న దుర్మార్గంతో ఎన్నో సనాతన శాస్త్రాలని మనం పోగొట్టుకుంటున్నాం. పురాతన దేవాలయాలను పాడుబట్టిస్తున్నాం. పేరొందిన దేవాలయాలను ప్రభుత్వ శాఖల వారు మొదలుకొని పలువురు అక్రమాలకు పాల్పడి దోచుకోవడాలను చోద్యాలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవాలయ ఆస్తుల అక్రమ కొనుగోలు వ్యవహారాల ఉదంతం చాలామందికి, దైవభక్తులకి మనస్తాపం కలిగించింది. ఎన్ని రకాల దెబ్బలు తీసినా హైందవులు చలించరని మరోమారు నాయకులకి భరోసా కలిగింది. ఒకసారి ఒక ఆలయంలోకి దేవతకి అలంకరించిన ఆభరణాలను దొంగలు తస్కరిస్తే ఒక భక్తుడు ఆవేదనతో ఆవేశపడి, ఇన్ని ఆభరణాలను దొంగలిస్తున్నా దేవత ఎందుకు ఊరుకున్నది అని ప్రశ్నించాడు. దానికి రామకృష్ణ పరమహంస, మూర్ఖుడా, అమ్మవారికి ఆభరణ వ్యామోహం ఉంటుందా? అవి రక్షించుకోవాలని ఆవిడికి తపన ఉండదు. ఆ తల్లిని ఒకడు అలంకరిస్తే ఆ అలంకారాలను మరి ఒకడు దోచుకున్నాడు, అంతే అని మందలించారు. దేవతలకు చెందిన ఆలయాలు కానీ, భూములు కానీ, అలంకారాలు కానీ వారికి అక్కరకు రావు. మంత్ర యజ్ఞాదులతో ప్రతిష్ఠించి దేవతలను ఆరాధించి అర్చనాదులకి, నిర్వహణకి లోటు లేకుండా భూముల్ని, సంపదల్ని సమకూర్చటం సూక్ష్మమైన దైవీయ విజ్ఞానానికి సంబంధించిన అంశం. వాటిని పరిరక్షించిన వారికి రక్షణ, పరిమార్చిన వారికి శిక్ష తప్పదు. ఈ రక్షణ కానీ, శిక్ష కానీ ఆ దేవత రాగద్వేషాలతో చేసే పనులు కావు. ఆరాధకుల ఆరాధనకి, శ్రద్ధకి ఫలితం రక్షణ, తదితరులు అలక్ష్యానికి, అకృత్యానికి ఫలం శిక్ష. ఇది ప్రకృతిగతమైనటువంటి విశ్వనియమం. ఎవడు చూడొచ్చాడు, దేవుడు, పాపము, పుణ్యము ఇవన్నీ కల్పితాలు. అందుకే అక్రమంగా తిన్నా దొరకకుండా ఉండే తెలివితేటలు మనకున్నాయి. దొరకనివ్వని అధర్మ రక్షకులైన నాయకుల అండదండలు ఉన్నాయి అని తెగించిన వారు ఎక్కువైపోయారు. దేవాలయాలలో వివిధ స్థాయిల వారు వివిధ స్థాయి భేదాలలో వివిధ విధాలుగా అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. అవి అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు రాజకీయపు రభసల వల్ల మరింత బట్టబయలవుతూ ఉంటాయి ఇలాంటి విషయాలు, అంతే. ఇవే కొనసాగితే ఇక దేవాలయాలే మిగలని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి రావాలనే ఉద్దేశంతోనే ఈ దుష్ట వ్యూహాలన్నీ కూడా పన్నుతున్నారేమో. దైవ ద్రవ్యాన్ని దోచుకునే వారికి దారుణ దుర్గతులు తప్పవు. విత్తనం వేసిన వెంటనే వృక్షం రాదు, కానీ రాకుండా మానదు. వేసిన విత్తనాల్లో కొన్ని వృధా పోవచ్చేమో కానీ ఈ అకృత్యాలు మాత్రం ఫలించకపోవు. తప్పకుండా ఫలిస్తాయి. ఆ ఫలితాలు దారుణంగా ఉంటాయి. అవి భౌతికవాదులకి అంతు చిక్కకపోవచ్చు. సూర్యోగ్ని ఖం మరుద్దేవ సోమ సంధ్యాహనీ దిశ కం కుహు స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః అని భాగవతం చెప్తోంది. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, దేవతలు, చంద్రుడు, సంధ్యాకాలం, పగలు, రాత్రి, దిక్కులు, జలం, పృథివీ, ధర్మము ఇవన్నీ జీవులకు, జీవుల కర్మలకు సాక్షులు. ఈశ్వరుడు ఇన్ని రూపాలను మనల్ని గమనిస్తున్నాడు. పురాణాలలో యజ్ఞభూములను, యాజ్ఞికులను, ఆలయాలను పరిమార్చిన రాక్షస గాథలను చదివాం. వారు సమూలముగా వంశ పరంపరలే మిగలకుండా పొందిన భయంకరమైన దుర్గతుల పరిణామాలను తెలుసుకున్నాం. ఆ రాక్షసులను మించిన దోపిడీదారులు ఇప్పుడు సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి అక్రమాలకు ఇదే మొదలు కాదు. వెనుకకు తిరిగితే చాలామంది సమాన ధర్ములైన నాయక చోరులు, చోర నాయకులు గోచరిస్తారు. దేవుని ఆస్తుల్ని దేవుడు రక్షించుకోడు. దైవాన్ని కొలిచేవారే రక్షించుకోవాలి. బయటపడని దోపిడీలు ఇంకెన్ని సాగుతున్నాయో. కాపలా బంట్రోతులు మొదలుకొని పాలకవర్గం వరకు అనేక దేవాలయాల్లో దోపిడీదారులే రాజ్యమేలుతూ ఉన్నారు. వారు తాత్కాలికంగా ప్రజల్ని మోసగించి వంచనల పరదాల మాటున దాక్కున్నా విశ్వమంతా విస్తరించినటువంటి ఈశ్వర శక్తుల కన్ను కప్పలేరు. ఇక్కడి కోర్టుల్లో అయితే అసమధీయుల్ని అధికారాల్లో ఉంచి దోషాలను కప్పిపుచ్చుకోవచ్చు. ఈశ్వరుని న్యాయస్థానంలో మాత్రం వీరి కుయుక్తులు చెల్లవు. భగవన్ న్యాయస్థానంలో అధర్మాలకి మొదటి సాక్ష్యం అధర్మపరుల అంతరంగమే. ఈ పాపాలకి ప్రాయశ్చిత్తాలు లేవు. ఎక్కడో పరలోకం వరకు అక్కర్లేదు. ఇక్కడే ఈ లోకంలోనే భయంకర పరిణామాలను సకుటుంబంగా, సవంశంగా ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. మహాభారతాది గ్రంథాలలో దేవభూముల ఆక్రమణలకు ఘోర పరిణామాలు ఉంటాయని మహర్షులు పలు విధాలుగా హెచ్చరించారు.
ఈ అత్యాచారాల వల్ల ప్రమాదకరమైన ప్రకృతి వైపరీత్యాలు తప్పవు. ఏ పార్టీ అయినా, ఏ నాయకులైనా మనకి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ మన ధర్మంలో జోక్యం చేసుకొని మనమైన సనాతన విలువలను దెబ్బతీసేవారు ఎవరైనా సరే మనం ఉపేక్షించరాదు. ఇది రాజకీయ సమస్య కాదు, మన ధర్మానికి జరుగుతున్న పెను ముప్పు. హైందవ మతంపై విశ్వాసం లేకుండా వీలు చూసుకొని దానిని దెబ్బతీయాలని కుతంత్రాలను పన్నుతున్నటువంటి పాలకులు అతి తక్కువ కాలంలోనే ఇన్ని రకాలుగా ఉద్యమిస్తుంటే మనం నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఊరుకుంటే ఉనికికే ప్రమాదం. మన కనుల ముందు మన దైవాలను, ధర్మాలను తిడుతూ మన వారిని పరధర్మాలలోకి మార్చుతున్నా ఏమీ చేయలేకపోతున్నాం. మత దృష్టితో కాకుండా మానవతా దృష్టితోనైనా ఈ మేధావి వర్గాలు పరికించడం లేదేమి. ఒక వర్గానికి చెందిన వారిని నిందిస్తూ వారిలో కొందరిని తమ వైపు మళ్లించుకుంటుంటే ఇటువైపు వారికి ఆగ్రహం రావడం సహజం కదా. ఆగ్రహం ఎప్పుడో కట్టలు తెంచుకొని ప్రతీకారేచ్ఛకు పూనుకుంటే అది సహజమే కదా. అప్పుడు సమాజంలో అశాంతి, అల్లకల్లోలం ఏర్పడవా? అటువంటి విపరీతాలు రాకుండా ప్రజల్ని, దేశాన్ని ముందే కాపాడటం ప్రభుత్వాల బాధ్యత కాదా? మైనారిటీల మచ్చికవాదానికి, హిందూ మత వ్యతిరేకతకి సెక్యులరిజం అనే అందమైన పేరు పెట్టుకున్న నాయకులు పదవులు పదిలం కోసం దేశ భద్రతనైనా పణంగా పెట్టగలరని స్పష్టమవుతోంది. దేవాలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయదలుచుకున్న వారెవరైనా సరే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హిందువులు రుజువు చేయాల్సిన సమయం ఇది. అదను పదనెరిగి తగిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనది. నిజాయితీతో త్రికరణ శుద్ధిగా పరమేశ్వర శక్తుల్ని ప్రార్థిద్దాం. సనాతన ధర్మాన్ని, దాని స్థిర స్థానాలైన దేవాలయాలను కాపాడమని, కాపాడే శక్తిని ఇమ్మని, దేవతల్ని కదిలి రమ్మని మొరపెడదాం.